తాజా 30. తూర్పుగోదావరికి చెందిన కొంతమంది నర్సీ రైతులు ఆదివారం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో జనసేన పార్టీ కార్యాలయంలో కలిశారు. ప్రభుత్వం తమని రైతులుగా గుర్తించేలా మీరే చొరవ చేసుకోవాలని వినతి పత్రం అందించారు. అంతేకాదు కొంతమంది అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాపోయారు. ఈ సమస్యని చంద్రబాబు గారి వద్దకు తీసుకువెళ్లే శక్తి మా దగ్గర లేదని, అందుకే మేము మిమ్మల్ని కలిశామని తెలిపారు. కడియం నర్సరీ అంటే ఎన్నో రకాల మొక్కలు, విదేశీ జాతి మొక్కలకు ప్రసిద్ధి. కొత్త రకాల మొక్కలు అక్కడ కూడా ఉంటాయి. అయితే వీరిని ప్రభుత్వం వ్యాపారులుగానే పరిగణిస్తున్నారు. దాంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతున్నాయని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వినతిపత్రం అందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సందర్భంలో మాట్లాడుతూ నర్సరీ పెంపకదారులను రైతులుగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవస్థలో సుమారు 1,00,000 మంది పనిచేస్తున్నారు. వారిని కూడా రైతులుగా గుర్తించాలి. అలాగే ఎన్టీఆర్ గారు నర్సరీ రైతులకు అమలు చేసిన ఫ్రీ కరెంటు విషయంలో కూడా వారికి న్యాయం చేయాలి. అధికారులు రైతులని ఇబ్బందులకు గురి చేయకుండా చూడవాలనే బాధ్యత చంద్రబాబు గారి మీద ఉందని తెలిపారు. వీటి సమస్యలను పట్టించుకోకపోతే రాష్ట్రానికి తలమానికగా ఉన్న ఈ కడియం వ్యవస్థ అంతరించిపోతుంది. చంద్రబాబు వీరికి న్యాయం చేయాలని, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.